అందరికీ వందనాలు. నీతిమంతుల మూలంగానే ఇంకా ఈ భూలోకం కాపాడబడుతుంది. అది ఏ విధంగా కాపాడబడుతుంది అన్నది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవాహు జీవించే కాలంలోని భూమి మీద ఉన్న నరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. హేయమైన క్రియలు చేసి దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఘోరమైన పాపాలు చేస్తూ జీవిస్తున్నారు. అయితే దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే ఈ భూమిని అంతటిని కూడా నాశనం చేద్దాం అనుకున్నాడు. నాశనం చేద్దాం అనుకున్న సమయంలోని ఈ భూమి మీద ఒకే ఒక్క నీతివంతుడు కనిపించాడు. ఆ నీతివంతుడు ఎవరంటే ఇప్పుడు మనం వాక్యంలో చదువుకున్న ప్రకారంగా నోవాహు. ఈ భూమి అంతా కూడా ఇప్పటి వరకు కూడా ఇలా సజీవంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక్కడు నోవాహు. ఆ నోవాహు మూలంగా ఈ భూమి కాపాడబడింది. అదేవిధంగాన దేవుడు ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణముల మీద రావడం మూలంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేద్దామనుకున్నాడు. ఆ నాశనం చేసే సమయంలోని అక్కడ ఎవరున్నారు? అప్పటికే లోతు జీవిస్తున్నాడు. ఈ లోతుని అక్కడ ఉండగా ఆ సొదొమ గొమొర్రాని ఏమి చేయలేకపోతున్నాడు దేవుడు కూడా. ఎందు మూలంగా అంటే నోవాహు అనే ఒక్క నీతిమంతుడు మూలంగా ఈ భూమిని ఇప్పుడు కూడా సజీవంగా ఉంచాడు. అలాగే సొదొమ గొమొర్రాని కూడా నాశనం చేద్దాం అనుకుంటే అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆ లోతు అనే వ్యక్తి. అతను అక్కడ ఉండగా ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడం కుదరట్లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే దేవదూతలు పంపించి ఆ ఊరి నుంచి వెలుపలికి తీసుకొచ్చి అగ్ని గంధకాల ద్వారా సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. అలాగే ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా మనం ఏదైనా ట్రైన్లో ప్రయాణించినప్పుడు, బస్సులో ప్రయాణించినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం సజీవంగా వస్తున్నామంటే మనతో పాటు ప్రయాణించిన వాళ్ళు నీతో మొత్తం మీద ఏదో ఒకటి కాపాడుతుంది. కాపాడబట్టే మనందరం కూడా నేటి వరకు కూడా సజీవంగా బ్రతుకుతున్నాం. మనం అందరం కూడా దేవుని సొంత రక్షకుగా స్వీకరించక ముందు మనందరం కూడా పాపంలో ఉన్న వాళ్ళమే. అయినప్పుడు కూడా మనం కాపాడబడ్డాం, రక్షింపబడ్డాం. దానికి గల కారణం ఏంటి? మన నీతో, మన పితరుల యొక్క నీతో మనల్ని కాపాడుకుంటూ వచ్చింది. కనుకనే మనం ఇప్పటి వరకు కూడా సజీవంగా ఉన్నాం. కనుక ఈ నోవాహు లోతు యొక్క నీతిని చూసి మనందరం కూడా నీతి పరులుగా జీవించే బిడ్డలుగా నువ్వు నేను మనందరము ఉందుము గాక. ఆమేన్.